కార్పొరేషన్ లో జరిగే అవిశ్వాస తీర్మానం వద్దకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి విచ్చేశారు. దౌర్జన్య రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదు అన్నారు. ఒక్క మున్సిపలే కాదు, అన్ని మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెడతాం, కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన 19 మంది కార్పొరేటర్ల వెనక ఉన్నది మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అని అతని మాటల్లో స్పష్టమవుతోంది. జవహర్ నగర్ మేయర్ పీఠం బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. అయితే నేడు అవిశ్వాసంతో కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. కార్పొరేటర్లు అంతా కాంగ్రెస్ గూటికి వెళ్తారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మల్లారెడ్డి గుండెకాయ జవహర్ నగర్ హస్తగతం అయ్యేనా? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనే తేడా లేకుండా ఆయా పదవుల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలు అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ మేయర్ కావ్యపై సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఆమెకు వ్యతిరేకంగా 20 మంది కార్పొరేటర్లు ఓటేశారు. దీంతో మేకల కావ్య తన మేయర్ పదవిని కోల్పోనున్నారు. ఈ క్రమంలో ఆమె కార్యాలయం నుండి వెళ్లిపోయారు. జవహర్ నగర్ మేయర్ కావ్యపై గత నెల 20న 18 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన విషయం విదితమే. దీంతో కలెక్టర్ గౌతమ్ పోట్రు అవిశ్వాస తీర్మానానికి ఈరోజు తేదీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జవహర్ నగర్ కమిషనర్ రామలింగరాజు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క సమావేశం అత్యంత గందరగోళం మధ్య చోటు చేసుకుంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 144 సెక్షన్ నెలకొనే విధంగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జవహర్ నగర్ మేయర్ పై అవిశ్వాసం ఓటింగ్ సందర్భంగా క్యాంపుకు వెళ్లిన 18 మంది కార్పొరేటర్లు కర్ణాటక నుండి యాదగిరిగుట్టకు వస్తున్నారన్న నేపథ్యంలో వారిపై దాడికి సైతం యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. కార్పొరేటర్లకు భద్రత కల్పించి వారిని బస్సులో అవిశ్వాస తీర్మానం వద్ద సభకు తీసుకువచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం వద్దకు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత మలిపెద్ది సుధీర్ రెడ్డి తన కార్యవర్గంతో పాటు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మీడియా ముఖంగా మలిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో రాజకీయంగా కొనసాగాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకునే విధంగా రాజకీయంలో కొనసాగండి. దౌర్జన్య రాజకీయాలకు పాల్పడితే ప్రజలు ఊరుకోరు, ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. అవిశ్వాస తీర్మానం పెడితే దాడులకు పాల్పడతారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇతర మున్సిపాలిటీల్లో కూడా అవిశ్వాసం పెట్టి వాటిని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే ప్రయత్నం సాగుతుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. సమన్వయంతో పనిచేద్దాం, ప్రభుత్వం ప్రకటించిన ఆ రోజున కొత్త చైర్మన్ ను ఎన్నుకుందామని తెలిపారు. దీంతో ఇప్పుడు అవిశ్వాసం తీర్మానం పెట్టిన 19 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అన్న మరో అనుమానం సైతం మొదలైంది. అసలు ఈ 19 మంది కార్పొరేటర్ల వెనుక ఉండి నడిపించింది నిజంగా మలిపెద్ది సుధీర్ రెడ్డేనా? మలిపెద్ది సుధీర్ రెడ్డి చక్రం తిప్పి మల్లారెడ్డికి చెక్ పెట్టాడా? మల్లారెడ్డి లక్ష్యంగా మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలను పెడతాం, కైవసం చేసుకుంటామంటూ మీడియా ముఖంగా సవాల్ విసిరారా? పలు అనుమానాలకు దారి తీస్తోంది సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు. అంటే అవినీతి పరులే ఉన్నారు. డిప్యూటీ మేయర్ లాంటి అవినీతి పరులని కాంగ్రెస్ లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆమె నీకు తెలియదా? ఆమె విట్నెస్ ఇప్పుడు ఎక్కడో నీకు తెలియదా? వాళ్ళేమంటే ఉన్నారు కదా, మరి గెస్ట్ హౌస్ ఎక్కడిది, ఫామ్ హౌస్ ఎక్కడిది? ఈయన నేను అమ్మని గొప్ప చెప్తున్నాను. ఈ జవహర్ నగర్ అంటేనే అవినీతితో కూడుకున్నటువంటిది, ఎవరు మూడు చేతులు మారినటువంటిది. అందుకోసమే అవినీతి కొట్టాలి. ఇప్పుడు 20 మంది కాంగ్రెస్ పదవులు ఉండేదానికి అవకాశం ఉంటుంది తప్ప పదవి చెప్పుకున్నప్పుడు ప్రత్యేకంగా దిగిపోతే దానికి మర్యాద ఉంటుంది. కానీ జరిగిన పరిణామాలు ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఒక 20 మంది బయట మీ మీద అవిశ్వాసం ప్రకటించి బయటకు పోతే
వాళ్ళని ఎట్లా రక్షించాలని గుండాయుధం చేయాలని గుండాలను పంపి నిన్న రాత్రి చేసిన గలాట మరి ప్రజలందరికీ తెలుసు. నేను వారిని కోరేది ఒకటే, భవిష్యత్తులో రాజకీయాలకు కొనసాగాలంటే విరోధంతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకొని రాజకీయాలకు కొనసాగండి. దౌర్జన్యం ఉండాలంటే సహించదు, ప్రభుత్వం ఊరుకోదు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇంకా ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా తప్పకుండా అవిశ్వాసం ప్రకటించి అవి కూడా లాగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తాం. అందుకోసమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు చాలా మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ అవిశ్వాస తీర్మానంతో పక్కకు జరిపేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. దయచేసి కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తాం. భవిష్యత్తు మనది. ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ పార్లమెంటును పెద్ద ఎత్తున గెలిపించుకుందాం. తర్వాత జరిగేటువంటి లోకల్ బాడీలో మనం అందరం కూడా అధికారం కొత్తదానికి ప్రయత్నం చేద్దాం. సమన్వయంతో పనిచేద్దామని, మరి అభివృద్ధి విషయాలకు వస్తే అనేక విషయాలు మనం చర్చించుకోవడానికి ముందుంటాయి. కాబట్టి దయచేసి ఈరోజు సమన్వయం ఉండాలని కోరుకుంటూ 4-5 రోజుల్లో ఇది కొత్త మీద కూడా ఎన్నుకోవటం గవర్నమెంట్ ఉన్నది. ఎన్నికల కమిటీ ఇమీడియట్ డేట్ ఇస్తుంది. ఆ డేట్ తర్వాత మనం కొత్త చైర్మన్ ఎన్నుకుందామని మనవి చేసుకుంటూ ఇంతకుముందే మీ అందరికీ తెలుసు, నా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి మేమందరం ఇప్పుడే వచ్చి మా దగ్గర మా లోకల్ ఎమ్మెల్యే అలాగే మా ఎమ్మెల్సీ సురభివాణి గారు, మన మల్లారెడ్డి సార్ ఇద్దరు ఎక్స్ అఫిషియో రిజిస్టర్ చేసుకున్నారు. మరి వాటిని కన్సిడర్ చేస్తున్నారా చేయట్లేదా అని ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఏదేమైతే ఏంది, ఇవాళ ఏదైనా సరే ఇదో ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ మేము యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎక్కడైనా సరే జవహర్ నగర్ లో ఇప్పటి వరకు మేము చేసిన అభివృద్ధి, నాతో పాటు మన మినిస్టర్ సార్, ఎక్స్ మినిస్టర్ సార్, అలాగే మా కార్పొరేటర్స్ చాలా మంది సపోర్ట్ చేసి ఇవాళ జవహర్ నగర్ ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాము. ఇలా మీరు చూసినట్టయితే మనం నిల్చున్న ఈ డబుల్ డివైడర్ రోడ్డు కూడా మనం చేసినదే. నేను ఎక్కడైనా సరే ఇవాళ అవిశ్వాసం పెడుతున్నారు కాబట్టి కార్పొరేటర్స్ నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడైనా సరే నా పైన నేను ఎక్కడైనా కరప్షన్ చేశానా, లేకపోతే నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా అనేది క్లియర్ గా చెప్పాలి. నా పైన పోనీ ఏమైనా కేసెస్ ఉన్నాయా? ఇవాళ చూసుకున్నట్లయితే కూర్చున్నారు లోపల, పార్టీకి మోసం చేసి కూర్చుంటున్నారు. ఒక పార్టీకి ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు. మీరు చెయ్యాలి అనుకుంటే బరాబర్ ఏ పార్టీకి చేయాలనుకుంటారో అదే పార్టీకి చేయండి. కానీ అట్లా ఏమంటారంటే మేకతోలు కప్పుకున్న పులి లెక్క ఒక కండువ కప్పుకొని ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం. మీరు ఏ పార్టీకి చేస్తారో ఆ పార్టీకి న్యాయంగా ఉండాలని కోరుతున్నాను. మీరు ఏదైనా సరే మేము అగ్రీ చేస్తాం, కానీ పార్టీకి న్యాయం చేయండి. ఇదే కాకుండా ఇవాళ అక్కడ కూర్చున్న కార్పొరేటర్స్ లో ఎంత మంది పైన ఎన్ని కేసెస్ ఉన్నాయి. ఇవాళ ఇదే డిప్యూటీ మేయర్ పైన రోజు ప్రెస్లలో వస్తున్నాయి, రోజు మీడియాలలో వస్తున్నాయి. దగ్గర 18 నుంచి 20 కేసులు ఉన్నాయి. మరి వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పోవడము, కండువా కప్పుకోవడము, కేసెస్ కొట్టించుకోవడం, 20 కేసులు ఉన్నాయి. మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన ఎందుకు పీడీ యాక్ట్ బుక్ చేయట్లేదు? ఎందుకు పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇదే ఇవాళ ఉన్న లలిత పైన షోకాస్ నోటీస్ వచ్చింది, ఇదే శాంతి కోటేష్ రోడ్ పైన షోకాస్ నోటీస్ వచ్చింది, ఇదే బల్లి రోజా పైన షోకాస్ నోటీస్ వచ్చింది. మరి ఎందుకు కలెక్టర్ వీటన్నింటినీ ప్రశ్నిస్తలేడు? ఇవాళ వాళ్ళ ఓట్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని నేను మీ మీడియా ద్వారా అందరి ద్వారా తెలియజేస్తున్నా. ఇక్కడ నా పైన కానీ లేకపోతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన కానీ ఎలాంటివైనా సరే కరప్టెడ్ కేసెస్ ఉన్నాయా? మేము ఇప్పటివరకు ఏదైనా ఇల్లీగల్ పనులు చేసినామా? ఎవరైనా మోసం చేసినామా? స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213755.
9654 మరియు 9618034138.